ఆయన రాకడకి సూచనలు ఏంటి చెప్పమన్నాడు. ఆయన రాకడకి యుగ సమాప్తికి సూచనలు ఏంటి, త్వరగా ఆ రాకడకి సూచనలు ఏంటో మీతో కొన్ని సూచనలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. అన్నీ చెప్పడానికి టైం సరిపోదు. మొదటి మాట ఒక్క మాట నేను చెప్తానండి, దాంట్లోనే కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. మొదటి సూచన అదేంటంటే, ఇది చారిత్రాత్మకమైన సూచనలు. ఏ సూచనలు అండి? చారిత్రాత్మకమైన సూచనలు అంటే చరిత్రలో ఉన్న సూచనలు ఇవి. అవి ఎలా ఉంటాయో చెప్తాను, జాగ్రత్త వినండి. మొదటి మాట ఒక్కసారి ఆది కాండం తీయండి దయచేసి. ఆది కాండం 2వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? 3వ నది పేరు ఓకే, సిద్దికేలు, హిద్దికేలు, అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీస్. 4వ నది పేరు చెప్పండి. 4వ నది యూఫ్రటీస్. ఈ యూఫ్రటీస్ నది గురించి ఇక్కడ చదువుకున్నాం కదా. ఇది ఎక్కడ ఉంది? అది ఏదెను వనములో ఉంది యూఫ్రటీస్ నది. ఏదెను వనములో దేవుడు 4 నదులు ప్రవహింపజేస్తున్నాడు. ఈ 4 నదుల్లో ఒక నది పేరు యూఫ్రటీస్. ఇదే యూఫ్రటీస్ గురించి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. చూడండి ఒక్కసారి చివరిలోకి వచ్చేయండి. ప్రకటన గ్రంథం ఒక్కసారి 16వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయంలో ఒక్కసారి 12వ వచనం చదవండి. 6వ దూతను తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కృమ్మరింపగా. అంటే చూడండి, ఇక్కడ ఒకటి ఉంది యూఫ్రటీస్ అనే మహానది. అక్కడ యూఫ్రటీస్ అనే మహానది, ఇక్కడ యూఫ్రటీస్ అనే మహానది ఒకటే. ఒక మాట చెప్పనా? తూర్పు వైపు నుండి పడమర వైపు వరకు ఈ నది ప్రవాహంగా వెళుతుంది. ఎప్పటి నుండి అంటే, ఏదెను వనములో దేవుడు ఆదామును అవ్వను ఇంకా కలగజేయక మునిపే ఈ నదిని దేవుడు సిద్ధం చేశాడు. అయితే ఈ నది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు అది ప్రవహిస్తూనే ఉంది. అది ప్రవహిస్తూనే ఉంది. గంగా నది ఎండిపోవచ్చు, కృష్ణా నది ఎండిపోవచ్చు, గోదావరి నది ఎండిపోవచ్చు, తుంగభద్ర ఎండిపోవచ్చు, ఇలా నదులు అన్నీ ఎండిపోవచ్చేమో కానీ ఆ నది మాత్రం ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎండిపోవడం అనేది దానికి తెలీదు. అలా ఆ నది ప్రవాహంగా ఉంది. కానీ రేపొద్దున్న అదే నదిలో చూడండి, యూఫ్రటీస్ అనే మహానదిలో తన పాత్రను కుమ్మరించినప్పుడు 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చిన రాజులకు మార్గము సిద్ధపరచున్నట్లు దాని నీళ్లు ఎండిపోయాను. నీళ్ళు ఏమైపోయినాయి అంట? ఎండిపోయినాయి. రాజులు ఆ నదిలో వస్తారు, ఎందుకంటే దారిలో ఇక వాళ్ళకి ఆటంకం లేకుండా రోడ్డు మీద వచ్చినా ట్రైన్లో వచ్చినా ఏదైనా అడ్డు ఉంటుంది. కానీ ఇక్కడ అడ్డు లేదిక ఆ నదిలో వచ్చేస్తారు. ఆ నది వాళ్ళు రావటానికి ఆల్రెడీ అనుకూలంగా ఆల్రెడీ దారేసేసింది. ఆ నదిలో ఆల్రెడీ దారి పడిపోయింది. అయితే ఇప్పుడు దారి పడిందా అంటే ప్రభు రాకడ ఎంత దగ్గరగా ఉందో మీకు చెప్తున్నాను. ఆల్రెడీ నదిలో మోకాళ్ళ లోతు నీళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు మోకాళ్ళ లోతుకు వచ్చినాయి నీళ్ళు. అంతకంతగా నీళ్ళు తగ్గిపోతున్నాయండి, ఇంకిపోతున్నాయి. రేపొద్దున్న అతి త్వరలో అందులో నీళ్ళు కనపడవు, అందులో నీళ్లు ఆవిరైపోతాయి. ఆ నదిలోనే వాళ్ళు నడిచి రాబోతున్నారు. ఆ నదిలోనే వాళ్ళు గుర్రాలు వేసుకొని రథాలు వేసుకొని ఈ నదిలోనే రాబోతున్నారు. జాగ్రత్త గమనించండి. ఆ యుద్ధం పేరేంటో చెప్పన? ఆ రోజు జరిగే యుద్ధం హర్మెగద్దోన్ అనే యుద్ధం. ఓసారి పలకండి, హర్మెగద్దోన్ అనే యుద్ధం. ఎవరెవరికి యుద్ధం? యేసుక్రీస్తుకి క్రీస్తు విరోధి సంబంధులకు ఇద్దరికి మధ్య యుద్ధం జరిగిద్ది. ఆ యుద్ధంలో జరగబోతుంది ఏంటో చెప్పనా? ఆయన వధ చేస్తే ఆ వధకి గుర్రం కళ్ళెములంత ఎత్తుకు రక్తం ప్రవాహంగా వెళుతుందండి. అది కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుతారా? ఆ ద్రాక్షల తోట పట్టణమునకు వెలుపట త్రొక్కబడి ఉండెను. అదిగోండి ఆ మాట చూసుకొని అండర్లైన్ చేసుకోండి. 100 కోసుల దూరం గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తోటిలో నుండి రక్తము ప్రవహించెను. ఏం ప్రవహిస్తుంది? ఎంత దూరం? 100 కోసుల దూరం. 100 కోసుల దూరం అంటే ఎంతో చెప్పను? 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్లు గుర్రం కళ్ళెం అంత ఎత్తు. అంటే ఎంత ఉంటుంది? నేల మీద నుండి లెక్కేస్తే కళ్ళెం కనీసం ఈ ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తులో రక్తం కాలువలై ప్రవహిస్తుందంట. ఎన్ని కోట్ల మంది చచ్చిపోతే రక్తం ప్రవహిస్తుందండి. ఎవరు చేయబోతున్నాడో చెప్పన ఈ వధ? క్రీస్తు విరోధి అనుచరులకి క్రీస్తుకు మధ్య జరగబోతున్న యుద్ధం. ఈ యుద్ధం పేరే హర్మెగద్దోన్ అనే యుద్ధం. అది లాస్ట్ యుద్ధం అన్నమాట. అంటే జాగ్రత్త గమనించండి. ఆ యుద్ధం చేయడానికి ఏ నదిలో నుండి వస్తారంటే ఈ రాజులంతా?
యూఫ్రటీస్ అనే నదిలో ఆల్రెడీ నది రెడీగా ఉన్నాను, నేను ఇంకొన్నాళ్ళలో ఎండిపోబోతున్నాను, రెడీగా ఉన్నాను అనేది చెప్తుందంటే సంకేతాలు ఇవే, సంకేతాలు. యేసయ్య వచ్చేస్తున్నారు, యేసయ్య వచ్చేస్తున్నారు. ఈ యూఫ్రటీస్ అనే మహానది అది ఎండిపోబోతుంది. అది ఎండిపోతే ఇప్పుడు దానిలో నుండి వస్తుంది అంటే సంకేతం. ఇదంతా దేనికి సంకేతం మీకు చెప్తాను. సువార్త ఎలా ప్రకటించబడబోతుందో యేసయ్యే చెప్పారు ఆయన నోట. ఒక్కసారి మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదువుతారా? మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త ఎలా ప్రకటించబడిద్దంట? సకల జనులకు సాక్షార్థమై, సాక్షార్థమై విత్ విట్నెసెస్, విత్ ఎవిడెన్సెస్, సాక్ష్యాలతో, ఆధారాలతో ఈ సువార్త ప్రకటించబడింది. సాక్ష్యాల ఆధారాలు ఏంటి చెప్పనా? చూడండి ఒక్కసారి ఆ యూఫ్రటీస్ అనే నది సాక్ష్యం, ఆధారం. అది ఎండిపోయిందంటే దాని అర్థం రేపొద్దున యుద్ధానికి మేము రెడీ అని చెప్తుంది. సరే, ఇంకో మాట చెప్తాను మీ అందరికీ బాగా అర్థమయ్యే ఒక మాట. అదేంటంటే నోవహు వాడ మీ అందరికీ తెలుసు కదా. నోవహు వాడ గురించి మనం ఆదికాండం 8వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఈ నోవహు వాడ గురించి మనం పరిశీలిస్తే ప్రపంచమంతా 40 దినాలు భయంకరమైన జలప్రళయం వచ్చింది. జలప్రళయంతో ఇల్లు మునిగిపోయినాయి, చెట్లు మునిగిపోయినాయి, పర్వతాలు కూడా మునిగిపోయినాయి, జనమంతా మునిగిపోయారు. ఈ మాట కూడా మనకు తెలుసు. అయితే ప్రళయం వచ్చిందంట, ఇలా జరిగిందంట అని చెప్తుంటే జనం నమ్మలేదు ఎన్నాళ్ళు. ఇప్పుడు మాటలతో చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు, ఆధారాలతో సహా దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆ అరారత్ అనే కొండ ఎక్కడుందంటే రష్యా దేశంలో ఉంది. రష్యా దేశంలో అరారత్ అనే కొండ పైన ఇప్పటికీ ఆ షిప్, ఏ వాడైతే నోవహు క్యారీ చేశాడో ఆ వాడ ఇప్పటికీ అక్కడ ఉందండి. రష్యా దేశంలో అరారత్ అనే కొండ మీద. ఒకవేళ మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే నేను దగ్గరుండి చూపిస్తాను. నా డబ్బులు మీ డబ్బులు కూడా మీయే. అయితే జాగ్రత్త గమనించండి. మరి నేను ఎక్కడి నుండి వేసిరాను నేను, కాబట్టి జాగ్రత్త గమనించండి. అక్కడ అరారత్ అనే కొండ రష్యా దేశంలో ఉన్నట్టు ఇప్పుడు అక్కడ ఒక్కసారి దాన్ని చూశారు కొలతలో. బైబిల్లో రాసిన కొలతలకి అక్కడున్న కొలతలకి సమానంగా ఉందా? బైబిల్లో ఎంత పొడుగు వాడ ఉందన్నారో అంత పొడుగు ఉంది, ఎంత వెడల్పు ఉందన్నారో అంత వెడల్పు దీంట్లో ఉంది. ఏ చెక్కతో కట్టారని బైబిల్లో రాయబడిందో చితిసారకపు మ్రానుతో కట్టారు, ఆ చితిసారకపు మానుతోనే కట్టారు, ఆ చెక్కతోనే కట్టారని అక్కడ మనం చూస్తాం. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏదైతే బైబిల్ చెప్పిందో బైబిల్ టాలీ అయిపోయింది అక్కడ. అంటే ఇప్పుడు బైబిల్ని మీరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఇదిగో నడారా ఆధారాలు, ఇదిగో సాక్ష్యాలు, సాక్ష్యాలతో ఆధారాలతో చెప్పబడిందంటే దాని అర్థం ఏంటో చెప్పనా? యేసయ్య వచ్చే ముందు సువార్త బ్లైండ్గా చెప్పేది బైబిల్లో ఉంది, నమ్మాల్సిందే అని చెప్పే రోజులు కాదు. ఇప్పుడు యేసయ్య వచ్చే ముందు ఇదిగో మీరు రెడీ అవ్వండి అనే మాట. నోవాస్ ఆర్క్, అదిగో మీ సెల్ ఫోన్లో కూడా చూడొచ్చు. మరి పాపం మీకు టెలివిజన్లో చూడటానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. నోవా మరి ఆర్క్, అది ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుందన్నా, వేరే ఫిగర్లో ఏమైనా ఉంటుందేమో. దీంట్లో అంత క్లారిటీ లేదు. అక్కడ ఎంత పొడుగో అంత పొడుగు, ఎంత వెడల్పు అంత వెడల్పు. మరి అంత మాత్రమే కాదు, ఏ చెక్కో ఆ చెక్క కూడా కనిపిస్తుంది, క్లారిటీగా ఉంటుంది అది. అయితే జాగ్రత్తగా గమనించండి. నోవహు వాడ సాక్ష్యాలతో ఆధారాలతో సహా చెప్పబడింది. ఇలా చెప్తే ఇంకొకటి 2 మాటలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే సొదొమ గొమొర్రా పరిస్థితి మనందరికీ తెలుసు. సొదొమ గొమొర్రా ఏమైంది? అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రా మీద కురిసి మొత్తం సొదొమ గొమొర్రా పట్టణం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఉందా సొదొమ గొమొర్రా? లేదు. ఏమైంది సొదొమ గొమొర్రా? అక్కడికి వెళ్ళాం, ఆ ప్రాంతాలకు వెళ్ళాం. సొదొమ గొమొర్రా ప్రస్తుతానికి అక్కడ శాస్త్రవేత్తలు కానీ, అక్కడ పెద్దతలు కానీ, పండితులు కానీ చెప్పే మాట ఏంటంటే, మృత సముద్రంలో 100 అడుగుల లోపలికి వెళ్ళగలిగితే సల్ఫర్తో కప్పబడి ఉందంటండి అక్కడ సొదొమ గొమొర్రా. అంత మాత్రమే కాదు, అక్కడ కొన్ని వీడియో టేప్స్ కూడా అక్కడ నుండి తీసుకొని వచ్చారండి. అది మనం చూస్తాం. అది ఎలాగంటే వీడియో టేప్స్లో ఏముందంటే కొన్ని శిథిలాలు అయిపోయిన బిల్డింగ్స్ ఉన్నాయండి, సొదొమ గొమొర్రా శిథిలాలు. ఆ శిథిలాల్ని అరే భలే ఉన్నాయి, కానీ ఎలాగ ఉన్నాయండి, బూడిదలాగా ఉన్నాయంటే అని అలా పట్టుకుంటే బూడిద రాలిపోతుందండి. పట్టుకుంటే బూడిద రాలిపోతుంది, పట్టుకోకుండా ఉంటే బాగానే ఉంది. అంటే సాక్ష్యానికి ఉంచాడు దేవుడు. ఇంకా ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది గాలికి ఎగిరి, అది సాక్ష్యాలకు ఉంచాడు ఈ రోజుకి. ఇంకో మాట ఏంటి చెప్పనా?
అక్కడ కొన్ని అగ్ని గంధకాలు లాంటివి కనబడితే అగ్ని గంధకాలు లాంటివి వాళ్ళు ఏం చేశారంటే నిప్పు అంటించారంట దానికి. దీనికి ఇంకా ఫైర్ ఉందా లేదా అని. బ్లూ మంటతో ఫైర్ అవుతుందంటండి, అది ఇప్పటికీ ఫైర్ అవుతుందంట. ఎప్పుడు జరిగిందండి ఇన్సిడెంట్? సొదొమ గొమొర్రా ఇన్సిడెంట్ జరిగి క్రీస్తు పూర్వం కనీసం 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అంటే ఇప్పుడు ఒక 2000 సంవత్సరాలు, 4000 సంవత్సరాల క్రితం అగ్ని గంధకాలు కురిసినాయి. ఎప్పటికీ అవి ఇంకా వెలుగుతున్నాయి. అంటే కాసేపు వెలుగుతున్నాయి అంటే నిజంగా దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా సాక్షార్థమై వాటన్నిటిని ఉంచాడు దేవుడు. ఇంకా సాక్షార్థంగా ఉన్నాయి. నోవహు వాడన సాక్షార్థంగా ఇప్పుడు చూపించాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని, అక్కడున్న అగ్ని గంధకాలని ఇప్పటికీ సాక్షార్థమై చూపించాడు. అలాగే ఇందాక ఏం చెప్పాను నేను, యూఫ్రటీస్ అనే మహానదిని ఇప్పుడు సాక్షార్థంగా మన ముందుంచాడు. అది ఆల్రెడీ ఎండుతుందంటే రేపొద్దున్న ఎండి దానిలోనే రాజులు రాబోతున్నారని సాక్షార్థంగా దేవుడు పెట్టాడు. ఇంకో మాట కూడా మీకు నేను చెప్తానండి. ఎర్ర సముద్రం మనందరికీ బాగా పరిచయం అయింది. ఎర్ర సముద్రం గురించి మనం చెప్పిన మాట ఏంటి? ఇశ్రాయేలీలు వారు విడుదలయ్యి, ఐగుప్తు నుండి విడుదలై ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి వారు ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళారనే మాట మనం చూస్తాం. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి వారు వెళ్ళారు. ఎలా దాటి వెళ్ళారు? షిప్పులు వేసుకొని కాదు. తన ప్రజలైన ఇజ్రాయేలీల కొరకు సముద్రం 2 పాయలు అయిపోయిందండి. సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఇప్పుడు చీలిపోయిన ఈ 2 పాయలు ఈ ఇజ్రాయేలీలంతా అవతల ఒడ్డుకు వెళ్ళే వరకు ఆ పాయలు అలాగే ఉన్నాయి. అయితే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళగాలేంది, మేమెందుకు వెళ్ళకూడదని అదే దారిలో ఐగుప్తీయులు కూడా దిగారు. ఐగుప్తు సైన్యం దిగితే వాళ్ళందరూ మధ్యలోకి రానిచ్చి 2 పాయలు కలిసిపోయినాయి. ఈ మాటలు చెప్తే జనం ఏమన్నారు చెప్పనా? చెవులో పువ్వు పెట్టుకున్నాడు చెప్పండి ఈ మాటలు అన్నారు. చెవులో పూలు పెట్టుకున్నాడు చెప్పండి, ఎందుకంటే ఎట్లాంటి బోటకాలు మాకు వినిపించవద్దు అన్నారు. బోటకం కాదు, ఇప్పుడు నిజమని తేలిపోయింది. అది ఎలా తేలిందో చెప్పనా? ఒక జోర్డాన్ శాస్త్రవేత్త, యోర్దానుకు సంబంధించిన ఒక శాస్త్రవేత్త, ఆయన పేరు మొమనైర్ ఉల్ నజీర్. ఒకసారి ప్రొనౌన్స్ చేయండి, మొమనైర్ ఉల్ నజీర్ అనే ఒక శాస్త్రవేత్త ముత్యాల అన్వేషణలో ఆయన బయలుదేరాడండి. ఈ ముత్యాల అన్వేషణలో బయలుదేరి ముత్యాల అన్వేషణలో ఆయన వెతుక్కుంటూ ముత్యాలు వెతుక్కుంటున్న సమయంలో ఆయన కళ్ళల్లో పడినాయండి రథచక్రాలు. ఎన్ని రథచక్రాలు ఉన్నాయి చెప్పన? ఒక్క చోటే దాదాపు ఒక్క ఏరియాలోనే 600 రథచక్రాలు ఉన్నాయండి. అరే ఏంటి ఆశ్చర్యపోయాడు ఆయన, ఇన్ని రథచక్రాలు ఒక చోట ఉన్నాయండి. రథచక్రాలు ఎక్కడ ఉండాలి? నేల మీద ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నాయేంటి అసలు? ఆయనకి ఆశ్చర్యం వేసింది. అంత మాత్రమే కాదు, అక్కడ కొన్ని ఎముకలు పడిపోయి ఉన్నాయి. చాలా ఎముకలు ఉన్నాయి. ఎముకలు మాత్రమే కాదు, ఇంకా ఆయన గమనిస్తే కొన్ని బొమ్మల్లాగా తయారు చేసిన కొన్ని బొమ్మలు ఉన్నాయి. వాటన్నిటిని టెస్ట్ చేస్తే ఇది ఎప్పటిదంటే క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాల క్రితం ఉన్నవి. క్రీస్తు పూర్వం సరిగ్గా 1450 సంవత్సరాల క్రితం లెక్క కడితే నిర్గమకాండములో మనం ఏదైతే చదువుకున్నామో, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది కరెక్ట్గా క్రీస్తు పూర్వం 1450 సంవత్సరంలో. అంటే ఇప్పటికి లెక్కేస్తే 3450 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే అది ఇప్పటికీ సాక్షార్థంగా దేవుడు ఉంచాడు. చూడండి, ఆ రథచక్రాలు వాడు తీసుకుని వెళ్ళారండి, పరీక్షించారండి. అప్పటివి అక్కడున్న బొమ్మలను తీసుకుని వెళితే అక్కడ ఏం రాయబడిందో చెప్పనా? ఆ బొమ్మల మీద ఉన్న చెక్కిన మాటలు అవన్నీ చూస్తే ఇవన్నీ ఐగుప్తీయుల దాన్ని ఏమంటారు, ఐగుప్తీయుల ఆచారాలను తెలియపరిచేటట్టుగా, ఐగుప్తీయులను సూచనగా చూపిస్తున్నట్టుగా ఉన్నాయి. అప్పుడు జరిగింది, ఇప్పటి వరకు మరుగైంది, కానీ ఇప్పుడు కనబడుతుంది సాక్షార్థంగా. చూడండి రా బాబు, ఆధారాలు చూడండి. వట్టిగా బ్లైండ్గా మీరు నమ్మాల్సిన అవసరం లేదు బైబిల్ని. ఇదిగో ఆధారాలతో సహా చూపిస్తున్నాం. ఒక్కొక్క ఆధారం చూపిస్తున్నాడు, ఒక్కొక్క ఆధారం. ఇన్ని ఆధారాలు ఇలా చూపిస్తూ మరి చెప్పటానికి గల కారణం ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు సువార్త ఆయన వచ్చే ముందు సాక్షార్థంగా లోకమంతా ప్రకటించబడబోతుంది. సాక్షార్థంగా, విత్ ఎవిడెన్సెస్, సాక్షార్థంగా ప్రకటించబడబోతుంది. అటు తర్వాత రాబోతుంది ఆయన రాకడా, ఆ తర్వాత రాబోతుంది అంతం. ఇప్పుడు సాక్షార్థంగా ఇంత క్లారిటీగా ప్రకటించబడుతున్నప్పుడు ప్రియ దైవ జనాంగం మనం అలర్ట్ కావాలి. ప్రభు రాకడ వచ్చేస్తుంది, అమ్మో ప్రభు రాకడ వచ్చేస్తుంది, మనం అలర్ట్ కావాలండి, మనం అలర్ట్ కావాలి.